హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయింది. ప్రమాదం జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ఆ కుటుంబం కోలుకోలేదు. ఆసుపత్రి నుంచి శ్రీతేజ్ 6 నెలల కిందట డిశ్చార్జ్ అయిన అతని ఇల్లే ఇప్పుడు ఆసుపత్రిగా మారింది. తండ్రే నర్సుగా నిరంతరం సపర్యలు చేస్తున్నారు. శ్రీతేజ్ తనంతట తానుగా అన్నం తినలేడు. అందుకే కడుపులోకి నేరుగా ద్రవాహారాన్ని పంపించేందుకు గ్యాస్ట్రోస్టోమీ పైప్ అమర్చారు. శ్వాస కూడా తీసుకోలేడు. దాంతో గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడానికి మెడ ముందు భాగంలో ట్రాకియోస్టమీ ట్యూబ్ పెట్టారు. దీంతో శ్రీతేజ్ ఒంటి నిండా ట్యూబులతో పొత్తిళ్లలో పసిబిడ్డల ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటున్నాడు. తొక్కిసలాటలో మెదడు కణాలు 70% దెబ్బతిండంతో శ్రీతేజ్ ఆకలిని కూడా సైగ కూడా చేయలేడు. దీంతో ప్రతి 3 గంటలకు ఒకసారి గ్యాస్ట్రోస్టోమీ ట్యూబ్ ద్వారా ద్రవాహారం అందిస్తూ ఉండాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి మెడ దగ్గర అమర్చిన ట్రాకియోస్టోమీ పైపులోని తెమడ వంటి ద్రవాన్ని శుభ్రం చేయాలి. నిరంతరం డైపర్లు మారుస్తూ ఉండాలి. నిత్యం వేడి నీళ్లతో ఒళ్ళు తుడిచి దుస్తులు వేయాలి. ఇవన్నీ చేయాలంటే 2 మనుషుల పర్యవేక్షణ అవసరం. ఇదంతా చేయడానికి ఇంటి పట్టున ఉండే శ్రీతేజ్ నాయనమ్మకు అసాధ్యం. అందుకే బాబును చూసుకోవడానికి శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఇంటి పట్టునే ఉంటున్నాడు. కూతుర్ని స్కూల్కు పంపించిన తర్వాత దిల్సుఖ్ నగర్ నుంచి సికింద్రాబాద్ రోజు క్యాబ్లో బాబును తీసుకొచ్చి థెరపీలు ఇప్పిస్తున్నాడు. రోజుకు 2,000 చొప్పున థెరపీలకే 60,000కు పైన కడుతున్నాడు. ఇక ఇంటి దగ్గర కూడా తన కాళ్ళు చేతుల కదలికలకు ఫిజియోథెరపీ చేస్తున్నాడు. కనీసం 2 నుంచి 3 ఏళ్లు నిరంతరం థెరపీలు ఇప్పిస్తే బాబు కోలుకోవచ్చని డాక్టర్లు చెప్పారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వివరించారు. తొక్కిసలాటలో తన భార్య చనిపోవడంతో అల్లు అర్జున్ కుటుంబం తన పిల్లల పేరు మీద 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పాడు. ఆ మొత్తానికి నెల బ్యాంకు వడ్డీ తీసుకునే అవకాశం కల్పించారని, కానీ ఆ వడ్డీ డబ్బులు బాబు వైద్య చికిత్స ఖర్చులకు ఏం మాత్రం సరిపోవడం లేదని అన్నారు.